పరిశుద్ధ గ్రంథం నుంచి చదువుకొని మనము విందుశాలలోనికి ప్రవేశిద్దాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము చదువుతాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించును. దేవుని యొక్క వాక్యము మన వీటిలో దయచేయగా. దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘములకు ఈ విషయాలు చెబుతూ ఈ మాట రాస్తూ ఉన్నాడు. మీరు అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించును. మీరు అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై ఉండగా అన్నాడు. ఇక్కడ మరి మనం గమనించినట్లయితే మీరు అపరాధముల చేత పాపం చేత చచ్చిన వారై ఉండగా అని చెప్తున్నాడు. ఎఫెసీ సంఘంతో చెప్తున్న మాట. మరి ఈ విషయాన్ని మనము ఆలోచన చేసినట్లయితే అపరాధముల చేత పాపం చేసి చచ్చిన స్థితిలో మనం ఉన్నాము. కనుక మరి సంఘముతో చెప్తున్న మాట అయినప్పటికీ ఎప్పుడు మనము చచ్చిన స్థితిలో ఉన్నాము, ఎప్పుడు చచ్చిన స్థితిలో ఉన్నాము అని మనం గమనించినట్లయితే ఎప్పుడు మనం మరణమైపోయిన దశలో మనం కనబడుతున్నాము అంటే ప్రతి మనుషుడు కూడా మరి చనిపోయిన పరిస్థితుల్లో కనబడుతూ ఉన్నాం. దేవుని దృష్టిలో చచ్చిన స్థితిలో మనం ఉన్నాము. దేవుని దృష్టిలో చచ్చిన స్థితిలో ఉన్నాము. దేవుని బిడ్డలారా, ఎలాగునంటే మనమందరం కూడా దేవునికి దూరమైన స్థితిలో, దేవుని దృష్టిలో చనిపోయిన స్థితిలోనే ఉన్నాము. మనము మానవాళంతా అలాగే ఉంది, చచ్చిన స్థితిలోనే ఉంది. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, నువ్వు బ్రతికున్నావని పేరు మాత్రమే నీకున్నది కానీ నువ్వు మృతుడవే అని బైబిల్ సెలవిస్తావు. చచ్చిన స్థితిలో ఉండుట అంటే అర్థం ఏంటంటే దేవుని దృష్టిలో మనం చనిపోయిన స్థితిలో ఉన్నాము. దేవుని దృష్టిలో చనిపోయిన స్థితిలో ఉన్నాము అంటే అర్థం ఏంటంటే దేవునికి మానవునికి ఉన్న సంబంధము తెగిపోయింది. దేవునికి మానవునికి ఉన్న ఆ రిలేషన్ ఏదైతే ఉందో ఆ సహవాసము, ఆ సంబంధం తెగిపోయింది. ఎప్పుడు ఇది మనకు ఈ పరిస్థితి మనకు వచ్చింది అంటే ఎప్పుడైతే మొట్టమొదటి మనుషుడు ఆదాము దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి దూరం అయిపోయాడు, అప్పుడు మరి మనమందరం కూడా దేవునికి దూరమైన పరిస్థితులు ఉన్నాం. ఆదికాండంలో మనకి ఈ విషయం కనబడుతూ ఉంది. దయచేసి చూడండి. ఆదికాండము 'దేవుని బిడ్డలారా, అక్కడ ఒక మాట కనబడుతుంది. 3వ
అధ్యాయము ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట కనబడుతోంది. అయితే మంచి చెడ్డల తెలియనిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నువ్వు వాటిని దినమును నిశ్చయముగా చచ్చెదవని నరుని ఆజ్ఞాపించును. కొద్దిగా చదివి సారం చేయగలను. అయితే మంచి చెడ్డలను తెలియచ్చు వృక్ష ఫలములు తినకూడదు, నువ్వు వాటిని దినము నిశ్చయముగా చచ్చెదవని ఏమన్నాడు? నరునికి ఆజ్ఞాపించను. దినములు ఏమైపోతావు? చచ్చిపోతావు అని దేవుడు చెప్పాడు. మరి ఆదాము చనిపోయాడా? చనిపోలేదు. మరి శరీర రకంగా మరణము ఆదాముకు రాలేదు, కానీ ఆత్మీయంగా అతను చనిపోయాడు. దేవుని చూడడం విషయంలో చచ్చిపోయాడు. దేవునితో సహవాసం చేయడం విషయంలో చనిపోయిన స్థితుల్లోకి వెళ్ళిపోయాడు. ఆత్మీయంగా దేవునితో సహవాసం చేస్తూ, ఆయన ప్రేమను అనుభవిస్తూ, ఆయన స్వరం వింటూ, ఆయన ముఖానికి చూసే విషయంలో ఆయన చనిపోయిన స్థితిలోనికి వెళ్ళిపోయాడు. ఆ విషయంలో చనిపోయాడు. దేవునితో సంబంధం ఉండే విషయంలో ఆయన చనిపోయాడు. దేవునితో సహవాసం లేదు, దేవుని స్వరం వినే పరిస్థితి ఆదాము కోల్పోయాడు. దేవునితో గడిపే సహవాసాన్ని అతను కోల్పోయాడు. కనుక అట్లాగా ఆత్మీయంగా ఆయన మరణం అయిపోయాడు. అదేవిధంగా ఎప్పుడైతే మరి ఇక్కడ దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు, తర్వాత దేవుడు ఆజ్ఞాపించాడు, ఇలాగ చేస్తే చచ్చిపోతావయ్యా నిశ్చయంగా అని చెప్పాడు దేవుడు ముందే. అయినా ఆ మాటను వారు లక్ష్య పెట్టక, మరి వాళ్ళు ఆదాము వాళ్ళిద్దరూ కూడా దేవుని బిడ్డలారా, వాళ్ళు దేవుడు వద్దన్న పని వారు చేశారు. అమ్మా 3వ అధ్యాయము 6వ వచనం చూడండి. 3:6లో ఏమంది? స్త్రీ వృక్షముల ఆహారం మంచి దీవు కనులకు అందమైన వివేకమునిచ్చు రమ్యమైనది ఉండుట చూసినప్పుడు ఆమె దాని ఫలములో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకునిచ్చి అతను కూడా దేవుడు వద్దని చెప్పాడు, ఆ ఫలం తినదని చెప్పాడు. వీళ్ళు తిన్నారు. తినడమును బట్టి ఏమైపోయింది? మరి అలాగా దేవుని సహవాసానికి దూరం అయిపోయాడు. కనుక దేవుని బిడ్డలారా, ఆత్మీయంగా వాళ్ళకు మరణం చేశారు. అలాగే చచ్చిన స్థితిలో మనం ఉన్నాము, దేవునితో సంబంధం కోల్పోయాడు. కనుక ఇక్కడ మన చదివిన మూలవాక్యంలో మనం గమనించినట్లయితే, మీరు అపరాధములైతే పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తు కూడా బ్రతికించారు. అపరాధముల చేత, పాపముల చేత ఎప్పుడైతే అపరాధము, పాపము, ఆ పాప స్వభావము, దేవుని వ్యతిరేక మనసు, దేవుడు వద్దన్న పని ఎప్పుడు చేశారు, ఎప్పుడైతే వారిలో పాపం వచ్చిందో, పాపం ప్రవేశించిందో, ఆజ్ఞను అతిక్రమించడం వలన వచ్చిన పాపము బట్టి, దాని ద్వారా వచ్చిన 10 చీకటిని బట్టి వాళ్ళు చచ్చిన స్థితులకు వెళ్ళిపోయారు, దేవునికి దూరం అయిపోయారు. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. దేవుని విషయంలో మనము పాపమును బట్టి చచ్చిన స్థితిలో ఉన్నాం. అలాంటి పరిస్థితిలో మనను దేవుడు క్రీస్తుతో కూడా మనను బ్రతికించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసుతో మనను బ్రతికించాడు, క్రీస్తుతో కూడా మనను బ్రతికించాడు. క్రీస్తులో మనం బ్రతికాము, క్రీస్తుతో కూడా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా
బ్రతికించాడు. క్రీస్తుతో కూడా బ్రతికించాడు. క్రీస్తుతో కూడా ఎలా బ్రతికాము అంటే, దేవుని బిడ్డలారా, క్రీస్తుతో కూడా ఎలా బ్రతికాము మనం? క్రీస్తుతో కూడా మనం ఎలా బ్రతికున్నాము అంటే, ఆయన మరణములో మనము పాలివారం అవ్వటం వలన, ఆయన మరణములో మనం పాలివారమైనా, ఎప్పుడైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి, యేసు నా పాపముల కోసం ఈ లోకానికి వచ్చాడు, యేసు నా పాపం కోసం మరణించాడు, యేసు నా పాపం కోసం బలి అయ్యాడు అని మనం యేసుని ఎప్పుడైతే నమ్మినామో, నమ్మి విశ్వసించాము, యేసు సర్వ మానవాన్ని రక్షించువాడు అని నమ్మాము, ఆయన మన పాపం నుంచి ఆయన విడిపిస్తాడని మనం నమ్మాము, ఆయన రక్తమే మన పాపంలో విమోచన కలగజేస్తుందని నమ్మాము, ఆయన నిజదేవుడని నమ్మాము, ఆయన సృష్టికర్త అని నమ్మాము, మన పాప విమోచకుడని నమ్మాము. అలాగ నమ్మి హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకొని ఎప్పుడైతే నీటి మూలంగా, ఆత్మ మూలంగా మనము జన్మించామో మనము నూతన సృష్టి అయ్యాము. నూతన సృష్టి అయినాము దేవుని బిడ్డలారా. ఒకటి నీటి మూలంగా, ఆత్మ మూలంగా జన్మిస్తేనే తప్ప వాడు దేవుని రాజు స్వతంత్రించుకొనడని చెప్పి లేఖనం సెలవిస్తాము. నీటి మూలంగా, ఆత్మ మూలంగా మనము యేసుక్రీస్తులో మనం జన్మించాం. యేసు సొంత రక్షకునిగా మనం అంగీకరించాం. యేసు సొంత రక్షకునిగా అంగీకరించడం బట్టి ఆయనలో మనము బ్రతికాము దేవుని బిడ్డలు. ఆయన సొత్తుగా మనం అయిపోయాం. ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాం. యేసుతో కూడా మనం బ్రతికిపోయాం. యేసయ్యతో బ్రతికాం, యేసుతో కూడా బ్రతికాము. అందుకే అంటాడు గలతీ పత్రికలో, ఇక జీవించువాడను నేను కాదు, 2వ అధ్యాయం గలతీ పత్రిక 2:20 అంటాడు, ఇక నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇక్కడ జీవించువాడను నేను కాదు, క్రీస్తు యందు జీవించుచున్నాడు అని చెప్తాను. క్రీస్తు యందు జీవించుచున్నాడు. దేవుని బిడ్డలారా, అనేకమైన లేఖనాలు మనకు సెలవిస్తూ ఉన్నాయి. కొలెస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చూడండి దయచేసి. గట్టి ఎవరైనా చదవండి. కొలెస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. మీరు బాప్తిసమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై అన్నాడు. బాగా గమనించండి. ఏమన్నాడు ఇక్కడ? మీరు బాప్తిసమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారు అన్నాడు. అంటే అర్థం ఏంటి? బాప్తిసము అందు ఆయనతో కూడా మీరు పాతి పెట్టబడిన వారు అంటే అర్థం ఏంటంటే, మనం ఎప్పుడైతే బాప్తిసం పొందుతున్నామో, ఆ బాప్తిసం పొందినప్పుడు మనం మరణించినట్లుగా మరణించినామని అర్థం. బాప్తిసం మరణమునకు పునరుద్ధానమునకు సూచన. బాప్తిసము అనేది మరణమునకు పునరుద్ధాన సూచన అయింది. బాప్తిసం తీసుకున్నప్పుడు ఎప్పుడైతే మనము నీటిలో మునిగుతామో అప్పుడు మన పాత జీవితం అంతా సమాధి చేయబడ్డదని అర్థం. మళ్ళీ తిరిగి లేచినప్పుడు మనం నూతనముగా జన్మించామని అర్థం, ఆయనలో పుట్టామని అర్థం. ఆ విషయాన్ని కూడా లేఖనమే సెలవిస్తుంది. దయచేసి మీరు
6వ అధ్యాయం త్వరగా చూడండి. ఒక ఫోన్ పెట్టండి టైం చూసుకుంటాం. రోమా పత్రిక 6వ అధ్యాయం, రోమా పత్రిక 6వ అధ్యాయము అక్కడ ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి అన్నాడు. 4వ వచనం, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగ లేపబడినో అలాగే మనము నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసము వలన మరణములో పాలు పొందుటకే ఆయనతో కూడా. ఇక్కడ ఎంత క్లియర్గా ఉంది చూడండి. 3వ వచనం చూడండి. 3వ వచనం ఉంది, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనం అందరము ఆయన మరణములో కొనికి బాప్తిసం పొందుతామని మీరు ఎరగరా. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగ లేపబడిన అలాగే మనము నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. అర్థమవుతుందా? క్రీస్తులో బాప్తిసం పొందిన ఆయన మరణంలో కూడా బాప్తిసం పొందాము. ఎప్పుడైతే బాప్తిసం పొందామో ఆయన మరణంలో కూడా మనం ఏకమైపోయాము. యేసయ్య శిలువలో మరణించాడు కదా. మనం బాప్తిసం పొందినప్పుడు మనం కూడా మరణం అయిపోయాము. మా మరణము క్రీస్తు మరణంలో ఏకమైపోయింది. క్రీస్తు మరణించాడు కదా శిలువలో. మనము బాప్తిసం తీసుకున్నప్పుడు ఏమైంది? మన పాత జీవితాన్ని సమాధి చేశాం, చనిపోయాం. అప్పుడు మనం ఏమైపోయాడు? క్రీస్తులో మరణంలో ఏకమైపోయాము. కాబట్టి క్రీస్తులో బాప్తిసం పొందిన మనమందరం ఆయన మరణంలోనే కూడా బాప్తిసం పొందిన వారమే పొందితమని మీరు ఎరగరా అని చెప్తున్నాడు. కాబట్టి తండ్రి మహిమ క్రీస్తు మృతుల నుండి ఎలాగ లేపబడినో అలాగే మనను కూడా నూతన జీవం పొందుటకై నడుచుకున్నట్లు మనము బాప్తిసంలో మరణం పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఆయనతో పాతి పెట్టబడి అని చెప్పేమంటుండే 5లో, మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యము మందు ఆయనతో ఐక్యం గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యం గలవారమై మగుదుము. దేవునికి స్తోత్రం. ఆయన మరణంలో ఐక్యమైన మనము, ఆయన మరణంలో సాదృశ్యం వచ్చింది కదా. మనం మరణం పొందాము. యేసయ్య శిలువలో మరణం పొందాము. మరణం శిలువ మరణంలో ఏకమైపోయింది. ఆ సాదృశ్యం చెప్తున్నాడు ఇక్కడ. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల. అర్థమవుతుంది? ఆయన మరణం యొక్క సాదృశ్యం. ఆయన మరణించాడు. మనము బాప్తిసం ద్వారా తీసుకున్నప్పుడు పాదజిద్దాన్ని సమాధి చేశాడు. అట్లాగే ఆయన మన పునరుద్ధానం లేచాడా లేదా? యేసయ్య లేచాడు. ఆయన లేస్తే మనము కూడా లేస్తాము అని లేఖనం సెలవిస్తుంది. ఆయన పునరుద్ధానమైన యొక్క సాదృశ్యమందు ఆయనతో కూడా ఐక్యం గలవారమై ఉందుము. కనుక ఆయన లేచాడు కనుక మనల్ని కూడా ఆయన లేపుతాడు. ఆయన లేచాడు కనుక కూడా మనం కూడా లేపబడతాము అని లేఖనం సెలవిస్తుంది. ఆయన లేచాడు కనుక ఆయన మనల్ని కూడా లేపుతాడు అని లేఖనము సెలవిస్తూ ఉంది. కనుక దేవుని బిడ్డలారా, ఇక్కడ కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో ఏం చెప్తబడుతుంది చూడండి. మీరు క్రీస్తుతో 12 మీరు బాప్తిసం పొందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారై ఆయన మృతుల నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా లేచి తిరిగి దేవునికి స్తోత్రం కలుగుతున్నాడు. హల్లెలూయా. ఎంత చక్కటి మాట అక్కడ ఉందో చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 2:12 మీరు బాప్తిసమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన
దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. ఆయనతో కూడా మనం లేచి. ఒక విషయం తెలుసా మీకు? మనము క్రీస్తులో మరణం అయిపోయాము, క్రీస్తులో పునరుద్ధానం కూడా అయిపోయాము. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యేసయ్య మరణమయ్యాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినమున లేచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పండి. ఏమయ్యాడు యేసయ్య? మరణము పొందాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినమున లేచాడు. మనం కూడా బాప్తిస్మం మరణమైనాము, చనిపోయాము, మళ్ళీ లేచాము క్రీస్తులో. హల్లెలూయా. యేసయ్య సాదృశ్యములో ఉన్నాడు, మనం అదే పోలికలో ఉన్నాము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనము గమనించాలి. ఆ చచ్చిన స్థితిలో నుండి క్రీస్తులో మనను క్రీస్తుతో పాటు మనను బ్రతికించను అన్నాడు. మన చదివిన మూలవాక్యం ఏముందా చూడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:1 ఏముంది? మీరు పాపం నుంచి అపరాధం నుంచి మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించి. దేవునికి స్తోత్రం. క్రీస్తు కూడా మనం బ్రతికించాడు. దేవుని బిడ్డ, మనం పాపంలో చనిపోయాము, సమాధి చేయబడ్డాము. గొప్ప విషయం ఏమిటంటే యేసుతో పాటు మనము లేచాము. క్రీస్తు మనల్ని బ్రతికించాడు. హల్లెలూయా. క్రీస్తు మనల్ని లేపాడు. దేవుని బిడ్డ, యేసు ప్రభువు వారు మనల్ని లేపాడు అనే విషయాన్ని మనము గమనించాలి. కనుక ఇక్కడ ఒక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. ఏంటంటే మనము చనిపోయాము, అయితే అద్భుతము, దేవుడు మనము మళ్ళీ చనిపోయిన స్థితి నుంచి లేపాడు. హల్లెలూయా. మనం యేసయ్య బిడ్డలుగా అయిపోయాము. చచ్చిన స్థితిలో లేము, మనను దేవుడు మళ్ళీ బ్రతికించాడు. పాపముల నుండి, శాపముల నుండి మనం దేవుడు బ్రతికించాడు. దేవుడు మనను బ్రతికించాడు. గొప్ప శుభవార్త ఏంటంటే యేసు మనల్ని బ్రతికించాడు. పాపముల నుండి, శాపముల నుండి మనల్ని బ్రతికించాడు. శాపముల నుండి మనం అలాగే వెళ్ళిపోలేదు, నాశనానికి దేవుడు విడిచిపెట్టలేదు. చచ్చిన స్థితిలో ఉన్న మనం మళ్ళీ క్రీస్తు కూడా మనల్ని బ్రతికించాడు. బ్రతికిన వారమైపోయాము, మనం బ్రతికిపోయాము. దేవుని కృప బట్టి మనం బ్రతికిపోయాము. అయితే ఇలా బ్రతికున్న మనము దేవుని బిడ్డారా, ఒక్క విషయాన్ని చెప్తున్నాను, గమనించాలి. దేవునితో సంబంధం కోల్పోయిన మనము, దేవునితో సంబంధం కోల్పోయిన మనం ఏ విషయాలలో మనం దేవునితో సంబంధం కోల్పోయాము? దేవునితో మాట్లాడే విషయంలో సంబంధము, దేవునితో సహవాసం చేసే విషయంలో సంబంధము, దేవుని స్వరం వినడంలో సంబంధము, దేవుని పిల్లలుగా బ్రతుకును కొనసాగించు విషయంలో సంబంధం కోల్పోయాము. మనమందరము దేవునిలో నుండి, దేవుని సహవాసం నుండి, దేవుని ప్రేమ నుండి సంబంధం కోల్పోయిన స్థితిలో ఉన్నాం. దేవుడు ఈనాడు బాధపడుతున్నాడు, మరొకసారి బాధపడుతున్నాడు. ఒకప్పుడు పాపం చచ్చి ఉన్నారు, దేవుడు బాధపడ్డాడు. దేవుడు ఒక ప్రణాళిక వేశాడు, క్రీస్తును పంపించాడు, మళ్ళీ మనల్ని బ్రతికించాడు. బ్రతికిపోయాం. అయితే ఇప్పుడు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకున్న పరిశుద్ధాత్మ దేవుడు ఏంటో తెలుసా? మరొకసారి దేవునితో సంబంధం కోల్పోవద్దు. దేవునితో సంబంధం కోల్పోవద్దు. దేవునితో సంబంధం ఎక్కడ నీకు కలుగుతుంది? అయ్యా దేవుని బిడ్డలారా, దేవునితో సంబంధం ఎక్కడ కలుగుతుందో తెలుసా? దేవునితో సహవాసం చేసే విషయంలో నీ సంబంధం ఉందో లేదో ఒకసారి మనం సరి చూసుకోవాలి. సంబంధం ఉందా? ప్రార్థన చేస్తూ దేవునితో సంబంధం కొనసాగుతుందా? ఏకాంతంగా దేవునితో గడిపే విషయంలో సంబంధం కొనసాగుతుందా? దేవుని స్వరం వినే విషయంలో నీ సంబంధం కొనసాగుతుందా?
దేవుని సేవ చేసే విషయంలో ఆయనతో పాటు నీకు సంబంధం కొనసాగుతుందా? దేవుడు నీ మీద అప్పచెప్పిన కొన్ని బాధ్యత విషయంలో నువ్వు దేవునితో సంబంధము సహవాసం కలిగి ఉన్నావా? సంబంధం కలిగి ఉన్నావా? సంబంధం తెగిపోయిందా? గమనించుకోవాలి. దేవుని పని పట్ల నీకు బాధ్యత లేదు అంటే దేవునితో సంబంధం తెగిపోయింది నీకు. ఏకాంత ప్రార్థన దేవునితో గడపట్లేదంటే దేవునితో సంబంధం కోల్పోయావు. బైబిల్ చదవట్లేదంటే దేవునితో సంబంధం కోల్పోయావు. దేవుని స్వరం వినట్లేదంటే దేవునితో సంబంధం కోల్పోయావు. దేవుని మాటకు విధేయత చూపట్లేదంటే దేవునితో సంబంధం కోల్పోయావు. దేవుని మాటకు విధేయత చూపట్లేదంటే దేవునితో సంబంధం కోల్పోయావు. దేవుడు చెబుతున్న పనిని నువ్వు అలక్ష్య పెడితే దేవునితో సంబంధం కోల్పోయావు. దేవుడు చేస్తున్న కార్య విషయాలలో నువ్వు పాలుభాగస్సులు కాకపోతే నువ్వు దేవుడితో సంబంధము నీకు లేదు అని అర్థం. సంబంధం ఉందా? సంబంధంలో ఉన్నావా? దేవుడు నీకు సంబంధం ఉందా? దేవుని బిడ్డలారా, ఒకవేళ అదే ముదురుతే దేవుడికి ఇంకా 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 నువ్వు దూరం అయిపోయిన సంబంధమే ఇంకా చాలా మరి గ్యాప్ వచ్చేసిందా? దేవుడితో సంబంధం ఇంకా దూరం అవ్వకపోతా ఉందనుకో, అది నీకు మళ్ళీ చచ్చిన స్థితి దాపరిస్తుంది. చచ్చిన స్థితిలోనికి వెళ్ళిపోయినాడు. ఇంకా మళ్ళీ దేవుని దృష్టిలో నువ్వు చచ్చిన స్థితిలోనికి ఉన్నావని అర్థం. నువ్వు బ్రతికున్నావని పేరు మాత్రమే ఉంది, కానీ నువ్వు మృతుడేవి అనుకుంటాడు. అవును, నువ్వు బ్రతికే ఉన్నాడు కదా, నాకేం ప్రయోజనం? ఏమైనా బాధ్యత ఉందా? నా సేవ పట్ల బాధ్యత ఉందా? సంఘం పట్ల బాధ్యత ఉందా? సంఘ పరిచర్య పట్ల బాధ్యత ఉందా? బాధ్యత ఏముంది? బాధ్యత సంఘములో సమయానికి రావడం నీ బాధ్యత. సంఘములో జరగవలసిన పనులు చేయడం నీ బాధ్యత. అంతా అయిపోయిన తర్వాత వచ్చి కూర్చోవడం కాదు. ముందుగానే వెళ్ళి దేవుని పరీక్షల్లో పాలుభాగస్తుడు పోయి ఆ పని చేయాలి. బాధ్యత బాధ్యత బాధ్యత. దేవుని విషయంలో నువ్వు సంబంధము కలవాడగా ఉన్నాడు. చచ్చిన స్థితిలో ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని దృష్టిలో మనం చచ్చిన స్థితిలో ఉండడం దేవుని చిత్తంగా. దేవుని దృష్టిలో దేవునితో సంబంధం తెలుసుకొని దూరంగా ఉండడము దేవుని చిత్తం కాదు. దేవునికి దూరంగా వెంబడించాడు పేతురు దూరంగా వెంబడించాడు. అసలు సమయం వచ్చేసరికి దూరం అయిపోయాడు పేతురు. నీకోసం ప్రాణం పెడతాను అన్నాడు పేతురు. ప్రాణం పోయిన వదలన్నాడు పేతురు. పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడాడు. ఎప్పుడైతే యేసయ్యను గిర్సన తోటలు పట్టుకొని ఇడ్చుకొని కొడుతున్నారు, అప్పుడు నేను యేసయ్య ఎవరు ఎరగనంటున్నాడు. పంపుతాను, అబద్ధలాడుతాను. దూరం 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 వెంబడిస్తున్నాడు. దూరంగా వెంబడిస్తున్నాడు. దగ్గర పోతే యేసుతో పాటు నన్ను కొడతారేమో, యేసుకొచ్చినామో మన నాకు వస్తావేమో. దగ్గరగా వస్తే యేసుకు చెందవలసిన శ్రమంతా నేను పొందుతానేమో, ఆయనకు అవమానం నేను పొందుతానేమో, ఆయన చేయవలసిన పనులు నేను బాధ్యభాగస్సులుగా అవుతానేమో, ఆయన శ్రమ నేను కూడా మోయవలసి వస్తుందేమో, ఆయనతో పాటు నేను చచ్చిపోవాల్సి వస్తుందేమో అని దూరం అయిపోయాడు. దూరం దూరం వెంబడిస్తాడు. చివరికి పశ్చాత్తాపడి తలగొట్టుకున్నాడు. అయ్యో, నేను ఎంత పని చేశాను. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు కూడా గొప్ప, నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. క్రీస్తు ప్రజలతో నిందనే గొప్ప భాగ్యం అనుకున్నాడు మోషే. ఐగుప్తు ధన భోగములను విడిచిపెట్టాడు మోషే. క్రీస్తు ప్రజలు శ్రమనే మేలనుకున్నాడు మోషే. దేవుని బిడ్డలారా, దేవుని విషయంలో నువ్వు బాధ్యత కలిగి ఉన్నావా? సంబంధం కలిగి ఉన్నావా? ఏదో ఆదివారం ఒక గంట వచ్చి అంత రెడీ చేసిన తర్వాత వచ్చి కూర్చొని పోకమా? నీకు రెస్పాన్సిబిలిటీ లేదా? నీకు బాధ్యత లేదా? నువ్వు దేవుని బిడ్డవు కాదా? అన్నిటికీ ఉదయాన్నే లేస్తాను. దేవుని సన్నిధికి ఎందుకు సమయానికి లేవు? బాధ్యత లేదా? భయం లేదా? భక్తి లేదా? దేవుడు అంటే ప్రేమ లేదా?
అంటే నీ సొంత పనులకైతేనేమో బాధ్యత కలిగి చేసుకుంటావు. దేవుని పని అంటే నేనెందుకు చేస్తా, మీరే చేసుకోండి అంటావా? ఏం చెప్తావు లెక్కలు రేపు దేవుని దగ్గర? నువ్వు నా కోసం ఏం చేశావు, నాకు నీకున్న సంబంధమే అని దేవుడు లెక్క అడుగుతాడు. రేపు ఏం చెప్తావు? దేవుడు బిడ్డలారా, సమయమును పాటించాలి. దేవుని పని పట్ల బాధ్యత కలిగి ఉండాలి, రోషం కలిగి ఉండాలి, ఆసక్తి కలిగి ఉండాలి, భయభక్తి కలిగి ఉండాలి. చచ్చిన స్థితిలో ఉన్నారు అంటే అర్థం ఏంటో తెలుసా? ఆదాము చచ్చిపోలేదు పండు తినగానే, కానీ ఆత్మీయంగా చచ్చిపోయాడు. దేవుడితో సంబంధం కోల్పోయాడు, దేవుని స్వరం వినే ధన్యత కోల్పోయారు, దేవుడితో గడిపే ఆ అదృష్టం కోల్పోయారు, వెళ్ళగొట్టాడు దేవుడు. అప్పటి నుండి దేవుని సహవాసం లేదు, స్వరము లేదు, దేవునితో ఆనందం లేదు, దేవుని ముద్దులు లేవు. ఈనాడు మనం కూడా దేవుని విషయంలో జాగ్రత్తగా ఉండాలి దేవుని బిడ్డ. కనుక ఇలాంటి సహవాసం మనము దేవునితో సంబంధం కలిగి ఉన్నామా లేదా, సహవాసం ఉందా లేదా, మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని బిడ్డ, దేవుని పిల్లలుగా ఉన్నాం, మనం దేవునితో సంబంధం కలిగి ఉండాలి. లేకపోతే మనం చచ్చిన స్థితిలో ఉన్నామని ఎవరంటారు? బతుకున్నాము, తిరుగుతున్నాము, భోజనం చేస్తున్నాము, కానీ బతుకున్న శవం అయిపోతాము దేవునితో సంబంధం లేకపోతే. ఈనాడు మనం ఒక హెచ్చరిక తీసుకోవాలి. ఏంటంటే, దేవునితో నేను సంబంధం కలిగి ఉన్నానా, లేకపోతే సచిన స్థితిలో ఉన్నానా అని మనం స్వపరీక్ష చేసుకోవాలి. మారు మనసులు పొందాలి. మారు మనసులు పొంది దేవుని కోసం పనికొచ్చే పాత్రగా మారాలి. దేవుడు మనకు ఇట్టి సహాయం దేవుడు చేయుగా. ప్రార్థన చేసుకుందాం. తలలో వచ్చే హల్లెలూయా, హల్లెలూయా.